మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ, గుంటూరు జిల్లా కృష్ణా నగర్లో 1993 మే 29న అక్రమ లాకౌట్కు గురై ఇప్పటికీ పరిష్కారం కాని సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగేటప్పుడు జీవన ఉపాధి కోసం ఆ ప్రాంతం వలస వచ్చిన హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన అగ్ర కులాలకు చెందిన వారి దగ్గర నుండి వివిధ కులాలకు చెందిన వారితో పాటు మాదిగ కులాలకు చెందిన ప్రజలకు చదువు ఉన్నా లేకపోయినా సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల ఉద్యోగం, నివాస స్థలం ఉండేది. అందువలన ఆ ప్రాంత ప్రజలు ఎవరి మత విశ్వాసంతో వాళ్ళు దేవుళ్ళ పేరుతో గుళ్ళను, మసీదులను, చర్చిలను నిర్మించుకుని ఐక్యతతో రాజకీయ పార్టీలకు రాజకీయ తోకగాను, తోకపై ఈకలుగాను కాకుండా తలవలే జీవించేవారు. అప్పటికి ఆ ప్రాంతంలో దేవుడు సృష్టించిన భూమిని వ్యక్తులకు శాశ్వత విక్రయం చేస్తూ దేశభక్తి కలిగిన ప్రభుత్వ అధికారులలో విద్యావంతులైన పోలీసులతో పాటు కుటుంబంలో, కులములు, మతములు విభేదాలను సృష్టిస్తూ అభివృద్ధిని ఆపుతున్న కుటుంబ రాజకీయ పార్టీలు లేవు. అయితే అక్రమ లాకౌట్కు గురైన సిమెంట్ ఫ్యాక్టరీ ప్రాంతంలో మొదటి తరం దగ్గర నుండి నేటి తరం వరకు బీపారం భూమి, ఆర్ఎండ్బి భూమి, రైల్వే భూమి, ఫారెస్ట్ భూమి, కాలువగట్టు భూమిపై నివాసం ఉంటూ అభివృద్ధి కోసం వార్డు మెంబర్ దగ్గర నుండి పార్లమెంటు మెంబర్ వరకు చట్టపరంగా న్యాయమూర్తులుగా విలువైన ఓట్లు వేస్తున్నారు. ఓట్లతో ఏర్పడిన ప్రభుత్వానికి పన్నుల పేరుతో డబ్బులు చెల్లించుతున్నారు. కాబట్టి పన్నుల పేరుతో డబ్బులు చెల్లించే స్థలానికి శాశ్వత భూ హక్కుతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన భూమి కొనుగోలు పథకం ద్వారా సాగు భూమి కల్పించుటకు, అలాగే అక్రమ లాకౌట్కు గురైన సిమెంట్ ఫ్యాక్టరీ సమస్యను పరిష్కారం చేయుటకు మన గ్రామంలో ఒక్క రాజకీయ పార్టీ లేదు. కాబట్టి అటువంటి కుటుంబ రాజకీయ పార్టీలకు రాజకీయ తోకగాను, తోకపై ఈకలుగాను కాకుండా ఉండి రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలతో రాజకీయ తలగానే ఉండి వార్డు స్థాయి నుండి విలువైన ఓట్లతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలతో కూడిన రాజ్యమును సాధించుదాం. సర్వ కులాలలో ప్రతి కుటుంబం అభివృద్ధికి తోడ్పడదాం. ఇట్లు మాచర్ల యేసోబు. అక్రమ లాకౌట్కు గురై ఇప్పటికీ పరిష్కారం కాని సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు, జన చైతన్య ప్రచార కమిటీ అధ్యక్షుడు, నీలిరంగు జెండా దిమ్మ వ్యవస్థాపకులు.